పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ వార్తను మీకు సమర్పిస్తున్న వారు బీవీసీ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం. Every kid starts somewhere with a dream, a curiosity, a spark. Some find their balance on skates, some their strength in karate, some their world in books. At BVC Akshar, our international school, we don't shape children to fit dreams, we help dreams grow. Admissions now open. Give your child the right beginning. టెన్త్ తర్వాత బెస్ట్ కెరియర్ను ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి కోర్సులు తీసుకోవాలి, ముఖ్యంగా విద్యార్థులు కెరియర్ విషయంలో వారి తల్లిదండ్రులు చేసే తప్పులు ఏంటి, వీటిని అధిగమించాలంటే ఏం చేయాలి, ఇలాంటి ప్రశ్నలకి సరైన కెరియర్ గైడెన్స్ ఇచ్చేందుకు బీవీసీ గ్రూప్ సంస్థలు ఒక అడుగు ముందుకు వేశాయి. కార్పొరేట్ ఇంజనీరింగ్ విద్యారంగంలో 30 ఏళ్లు అనుభవం ఉన్న బీవీసీ విద్యా సంస్థలు అమలాపురంలో ఈ విద్యా సంవత్సరం నుండి ఐఐటి, జేఈఈ, మెడిసిన్ ర్యాంకులే లక్ష్యంగా మెగా స్కాలర్షిప్ టెస్ట్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా సోమవారం అమలాపురం బట్లపాలెంలోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం వేదికగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి ఈ మెగా స్కాలర్షిప్ టెస్ట్ తో పాటు తల్లిదండ్రులకి అవగాహన సదస్సు సంయుక్తంగా నిర్వహించింది. ఈ టెస్టులో కోనసీమ వ్యాప్తంగా అమలాపురం పరిసర గ్రామాల్లో ఉండే సుమారు 1300కి పైగా విద్యార్థులు పోటీ పడి మరీ పరీక్షకు హాజరయ్యారు. సుమారు 600 మంది తల్లిదండ్రులు అవగాహన సదస్సుకి విచ్చేశారు. ఈ సందర్భంగా బీవీసీ విద్యా సంస్థల చైర్మన్ బోనం కృష్ణ సతీష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం మెరుగుపరుచుకునేందుకు ఇలాంటి స్కాలర్షిప్ టెస్ట్ చాలా ఉపయోగపడుతుందన్నారు. ఈ టెస్ట్ రాసిన విద్యార్థులకి రాబోయే విద్యా సంవత్సరం బీవీసీ అక్షర జూనియర్ కళాశాలలలో భారీ ఫీజు రాయితీ కల్పిస్తామని తెలిపారు. +2 విద్యారంగంలో బీవీసీ అక్షర జూనియర్ కళాశాల మార్కు కనబడే విధంగా విద్యా బోధన ఉంటుందని, దీనికోసం సుశిక్షితులైన ఫ్యాకల్టీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్వాలిటీ ఫ్యాకల్టీ నియామకంలో బీవీసీ సంస్థ రాజీ పడే ప్రసక్తే లేదని సతీష్ వెల్లడించారు. బీవీసీ అక్షర మేనేజింగ్ డైరెక్టర్ బోనం విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుండి సువిశాలమైన కొత్త క్యాంపస్లో అక్షర జూనియర్ కళాశాల అన్ని రకాల హంగులతో ఏర్పాటవుతోందన్నారు. పేరెంట్స్ మనోభావాలకి అనుగుణంగా హాస్టల్ ఫెసిలిటీ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ కి వేరువేరుగా ఉండేలా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. 10th తర్వాత +2 కోసం పిల్లలను కోనసీమ దాటి ఇతర ప్రాంతాలకి పంపి చదివించే అవసరం ఇక ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీవీసీ అక్షర కాలేజ్ ప్రిన్సిపల్ అడబాల దుర్గారావు, అధ్యాపకులు భీమాల జానకీరామ్, కె రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బీవీసీ అక్షర్ జూనియర్ కాలేజ్ అవగాహన సదస్సు, అలాగే స్టూడెంట్స్కి మెరిటోరియల్ టెస్ట్ కూడా జరుగుతుంది. సో బీవీసీ అక్షర్ అవగాహన సదస్సు ఇది 2వ సంవత్సరం ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ నాకు తెలిసి దగ్గరగా ఒక 600 నుంచి 700 మంది స్టూడెంట్స్ ఈ అవగాహన సదస్సుకి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సుమారుగా ఒక 1000 మంది అటెండ్ అవ్వడం జరిగింది. ఈరోజు లెక్కలు చూసుకోవాలంటే సుమారు ఆల్రెడీ 1000 స్టూడెంట్స్ 1000 మంది విద్యార్థులు ఆల్రెడీ ఎగ్జామ్కి రావడం జరిగింది. అది కాకుండా ఒక 200-300 పేరెంట్స్ రావడం జరిగింది. సో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డెవలప్మెంట్. సో లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఒక నమ్మకం మన బీవీసీ అక్షర్ జూనియర్ కాలేజ్ దే ఆర్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్, పర్టికులర్లీ దుర్గారావు గారు కానీ, రాజేష్ గారు కానీ, జానకిరామ్ గారు కానీ, మస్తాన్ గారు కానీ, ఇలాగ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీస్ అండ్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ తీసుకుంటే వీళ్ళు ఆల్రెడీ దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ మేకింగ్ ర్యాంక్స్. మా దుర్గారావు అయితే రాజస్థాన్ కోటాలో కూడా పనిచేసి వచ్చారు. కోటా అంటే మీకు అందరికీ తెలుసు, ఇండియాలోనే ఫేమస్. అక్కడ ఎంతోమంది ఐఐటీస్, ఎన్ఐటీస్ నుంచి ప్రొడ్యూస్ చేసిన కోటా.
అలాగే అలన్లో కూడా వర్క్ చేశారు ఆయన. అలన్ అన్న కూడా అదొక పెద్ద ఇండియాలోనే పేరు మోసిన సంస్థ. సో అక్కడ కూడా పనిచేసి ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి చదువు చెప్తూ ఎంతోమంది ర్యాంకర్స్ని తయారు చేసి పనిచేసిన ఇన్స్టిట్యూషన్ నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈరోజు ఆయన మన బీవీసీ అక్షర్లో తీసుకురావడం జరిగింది. అలాగే రాయేష్ గారి, జానకిరామ్ గారి కానీ పేరు మోసిన సంస్థలు మీకు తెలుసు, నారాయణ గారి, శ్రీ చైతన్య గారి ఎంతో పెద్ద సంస్థల్లో మళ్ళీ అక్కడ మెయిన్ క్యాంపసెస్లో సారాలు వర్క్ చేసి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతోమంది ర్యాంకర్స్ని క్రియేట్ చేయడం జరిగింది. సో వీళ్ళంతా ఎక్స్పీరియన్స్ని మీరు తీసుకుంటే ఖచ్చితంగా రేపు రాబోయే రిజల్ట్స్లో ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ తీసుకోండి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ బీ వన్ ఆఫ్ ది టాపర్స్ ఫ్రమ్ కోనసీమ రీజన్ ఆర్ మేబీ ఉమ్మడి ఈస్ట్ గోదావరిలో తీసుకున్నా కూడా మనం ఒక టాపర్ పొజిషన్లో ఉంటామనే నమ్మకం మాకు ఉంది. ఖచ్చితంగా అది మేము ఆ నమ్మకం నిలబెట్టుకొని మీ అందరికీ మళ్ళీ తెలియపరుస్తాం రిజల్ట్స్ రాగానే. అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మా ప్రయత్నం ఐఐటి ర్యాంక్స్ చూపించాలన్నది మా దృక్పథం కూడా. సో ఖచ్చితంగా అది కమింగ్ ఇయర్ అంటే ఈ సంవత్సరం ఫస్ట్ బ్యాచ్ నుంచి ఏదైతే వస్తారో దాని నుంచి మంచి రిజల్ట్సే మేము చూపిస్తాం. ఖచ్చితంగా ఆ నమ్మకం మేము నిలబెట్టుకుంటాం అని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు 10th ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అందరికీ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ జరగడం జరిగింది. సో సుమారుగా 1000 మంది పిల్లలు పైన టెస్ట్లో పాల్గొనడం జరిగింది. అలాగే వారి యొక్క పేరెంట్స్ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈరోజు ఇది కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10th పాస్ అయిన తర్వాత పిల్లవాడు ఏ స్ట్రీమ్లో జాయిన్ అవ్వాలి అంటే ఎంపీసీ అయి ఉండొచ్చు, బైపీసీ అయి ఉండొచ్చు, సిఈసి, ఎంఎస్సి ఇలాగ రకరకాల విధాలుగా స్ట్రీమ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఎన్నో మా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్కి సమాధానమే ఈరోజు మనం ఈ సందర్భంగా ఈరోజు ఈ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. సో ఈరోజు చాలామంది పేరెంట్స్కి మనం ఎన్నో ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే ఎన్నో కన్ఫ్యూజన్స్ తోటి ఉంటారు కాబట్టి పేరెంట్స్, సో వాళ్ళు ఎన్నో సమస్యలు లేవనెత్తారు. సో ఆ సమస్యలకి ఆ క్వశ్చన్స్కి సమాధానం చెప్పడం జరిగింది సో క్లారిటీగా. అలాగే ఈరోజు మనకి రాసిన విద్యార్థులందరికీ మెరిట్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దాంట్లో మెరిట్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ మనం స్కాలర్షిప్ కూడా మన బీవీసీ అక్షర్ జూనియర్ కాలేజ్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఫీజులో రాయితీ కానీ వేరే స్కాలర్షిప్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా ఇప్పుడు ఈ పిల్లలు ఐఐటి, జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది కూడా మనం చెప్పడం జరిగింది. అలాగే మెడికల్కి వెళ్ళేటప్పటికి నీట్ ర్యాంకులు సాధించాలంటే ఏం చేయాలి. సో ఇవన్నీ కూడా ఈరోజు మన ఉపాధ్యాయులు ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారో ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు కోటాల నుంచి కానీ విజయవాడ, వైజాగ్ నుంచి ఇలాగ ఇతరత్ర
సిటీస్ నుంచి వచ్చి మన దగ్గర ఈరోజు మన బీవీసీ అక్షర్లో పనిచేస్తూ అంటే వీళ్ళు కూడా ఎన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పుడు బీవీసీ అక్షర్ జూనియర్ కాలేజ్ 1 సంవత్సరం నుంచి మనం నడుపుతున్నాం. సో దీంట్లో ఉన్న సమస్యల్ని మనం అధిగమించుతూ ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఈరోజు కంపారిజన్ చేసుకుంటా ఉంటే ఇక్కడ నుంచి ఎంతోమంది పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేక ఆ అమలాపురం కానీ కోనసీమ అని అనుకుంటే కానీ ఎక్కడికో విజయవాడ వెళ్ళు, లేకపోతే విజయవాడ వెళ్ళు, వైజాగ్ వెళ్ళు, హైదరాబాద్ వెళ్ళు చదవడం జరుగుతుంది. ఎన్నో లక్షల రూపాయలు కట్టడం జరుగుతుంది. మరి ఇటువంటి విద్య మన అమలాపురంలో ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి రావట్లేదు? సో అందుకనే మీ భవన వెంకటచలమయ్య గ్రూప్ యొక్క ఈ బీవీసీజీ అక్షర్ జూనియర్ కాలేజ్ ఎందుకు స్థాపించడం జరిగిందంటే మా యొక్క ఉన్న ఎక్స్పీరియన్స్కి 30 సంవత్సరాలు మీ విద్యా సంస్థల్లో నడుపుతున్నాం, దిగ్విజయంగా నడుపుతున్నాం. ఈరోజు బీవీసీ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అలాగే ద బెస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చేది బీవీసీకే. కాబట్టి అదే రకంగా ఈరోజు జూనియర్ కాలేజీలు కూడా ఇవ్వాలనే దృక్పథంతో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి దృక్పథంతో హాస్టల్స్ కూడా ఈరోజు స్థాపించడం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి. సో మన పేరెంట్స్కి, కోనసీమలో ఉన్న ఒక పేరెంట్స్కి ఉన్నత క్వాలిటీ కావాలి అంటే ఎక్కడికో గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళాల్సిన పని లేదు. మన బీవీసీ అక్షర్ జూనియర్ కాలేజీకి వస్తే ఈరోజు ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. కాబట్టి మీరు ఈ యొక్క ఆపర్చునిటీ అందరూ కూడా వినియోగించుకోవాల్సిందా అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఏడాది మీరు మెగా స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేశారు, అవగాహన సదస్సు పెట్టారు. దీనికి సంబంధించి స్టూడెంట్స్ ఎంతమంది అప్రోచ్ చేయారు మిమ్మల్ని ఈ రోజు జరిగిన ఈ మెగా స్కాలర్షిప్ ఎగ్జామ్కి సుమారుగా 900 మంది మార్నింగ్ అంటే ఉదయం స్లాట్లో ఎగ్జామ్ రాయటం జరిగింది. అలాగే పోస్ట్ లంచ్ అంటే 2 గంటల ధర నుంచి మళ్ళీ 3:30 వరకు సెకండ్ స్లాట్లో సుమారుగా ఒక 300 మంది ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. సో మొత్తానికి 2 యాడ్ చేస్తే దగ్గర 1300 మంది ఈరోజు ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అలాగే ఒక 500 మంది పేరెంట్స్ కూడా అవగాహన సదస్సుకి రావడం జరిగింది. 30 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ వ్యవస్థ అంటే అసలు అమలాపురం కోనసీమలో తెలియని రోజుల నుంచి కూడా 30 ఏళ్ళు అయింది. మీకు ఇంజనీరింగ్ వ్యవస్థలో ఒక మైలురాయిని దాటి మీరు ఇప్పుడు ఈ ఏడాది మీరు ఈ జూనియర్ కాలేజీ సంబంధించి కానీ ఒక స్కూల్ సంబంధించిన దానికన్నా వ్యవస్థలోకి అడుగు పెట్టడానికి కారణం ఏంటి? అసలు మీరు దాన్ని ఏ విధంగా చెప్తారు? ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉన్న విద్యా క్వాలిటీలు ప్రమాణాలు మనం చూసుకుంటే అందరూ నడుపుతున్నారు కానీ పిల్లలు క్లాస్ రూమ్ విద్యకే పరిమితం అవుతున్నారు. సో ఈరోజు మేము స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసాము, అక్షర్ స్కూల్స్. దాని విస్తీర్ణం వచ్చి 3 ఎకరాలు 20 సెంట్లు. సో దీంట్లో మేము కన్స్ట్రక్షన్ చేసింది ఈ రోజుకి 28,000 ప్లస్ 37,000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. రిమైనింగ్ అంతా కూడా పిల్లల యాక్టివిటీస్కి, స్పోర్ట్స్కే ప్రధానం ఇస్తాను. అంటే రోజు పిల్లవాడు 1 గంట అయినా పిల్లవాడు ఆడుకోవాలి. వాడికి పీడీ క్లాసులు కానీ, యాక్టివిటీస్ కానీ, మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, వాలీబాల్ కానీ, టెన్నిస్ కానీ, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ ఇలా రకరకాల యాక్టివిటీస్ తోటి పిల్లల్ని బిజీ చేస్తున్నాం. ఎందుకంటే ఓన్లీ ఒక చదువు మీదే వాడిని ప్రెషర్ పెట్టకుండా రిమైనింగ్ యాక్టివిటీస్లో కూడా ఆయన యాక్టివ్ చేయాలి. 360 డిగ్రీ లెవెల్లో పిల్లలకి అన్ని రకాలుగాను తీర్చిదిద్ది ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది ఇవ్వటం అన్నది ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్కి సంబంధించిన సదుపాయాలన్నీ కూడా ఇస్తూ పిల్లలకి నేర్పడం జరుగుతుంది. అలాగే జూనియర్ కాలేజ్ వచ్చేటప్పటికి విపరీతమైన ప్రెషర్ ఈరోజు అదే చూస్తున్నాం. మళ్ళీ 12 గంటలు లేదంటే 14 గంటలు ఒక క్లాస్ రూమ్ దీంట్లోనే కూర్చోబెట్టి విద్య చెప్పడం అన్నది ఎంతవరకు కరెక్ట్? సో మేము దానికి వ్యతిరేకిస్తూ పిల్లలకి విద్యతో పాటు వేరే యాక్టివిటీస్ బేస్డ్ ఉండాలి అన్నది ఇప్పుడు గవర్నమెంట్ చూస్తున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ చూస్తున్నాము. వీళ్ళందరూ ఈ యొక్క విద్యని ఏదైతే క్లాస్ రూమ్కే పరిమితం చేస్తున్న విద్యని అందరూ వ్యతిరేకిస్తున్నారు. సో వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈరోజు జూనియర్ కాలేజ్ కూడా 2.5 ఎకర్స్లో విస్తీర్ణంలో మనం కట్టడం జరుగుతుంది. పిల్లలకి అన్ని రకాలమైన సదుపాయాలు ఉంటాయి. ఏసీ ఉంటుంది, ఏసీ ఫెసిలిటీ ఉంటుంది, నాన్ ఏసీ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే హాస్టల్స్ కూడా ఏసీ, నాన్ ఏసీ ఫెసిలిటీస్ తోటి ఉన్నత విద్య ఇవ్వడానికి మేము ముందుగా మేము అడుగేస్తున్నాం.